ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేవిడ్ డ్రై క్లీనర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయమని. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన వీడియోకి ఎవరైనా ఒక లైక్ అయితే ఇవ్వకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇవి వచ్చేసి చూడండి, నేను డ్రైవర్ సారీస్ టోటల్గా 6 శారీస్ అయితే తీసుకున్నాను. ఈ 6 చీరలో కూడా వేరే వేరే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఒకటి వచ్చి టిష్యూ పట్టు, ఇంకా ఇలా నార్మల్ పట్టు, పేపర్ పట్టు, ఇలా మొత్తం అయితే 6 చీరలు అయితే తీసుకున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఒక్కొక్కటి మనకి ఏ విధంగా వస్తుంది అనేది, అన్నీ ఒకే టైప్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అయితే తీసుకున్నాను. మన దగ్గర వీడియోస్ అయితే జెన్యున్గానే ఉంటాయండి అన్నీ. చూడండి ఒకసారి, ఈ డస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఒక్కోదానికి డస్టింగ్ ఎలా ఉంది, దీనికి డస్టింగ్ తీయడానికి ఎలా చేయాలి, నార్మల్ డ్రైవర్స్ అయితే ఎలా చేయాలి, మొత్తం మీకు వీడియోలో అయితే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ పాయింట్ టు పాయింట్ చూడండి, స్కిప్ చేయడం గట్రా చేయకండి. చూడండి, ఈ శారీకి వచ్చేసి ఎంత డస్ట్ ఉందో మీకు కనిపిస్తుంది కదా, మొత్తం శారీ ఫాల్ అంతా మొత్తం. అలాగే మీకు ఒక్కొక్క శారీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక రకమైన ఒక ఫ్యాబ్రిక్ అండి. ఇది నార్మల్ శారీయే మనకి. ఇది వచ్చేసి ఇది పట్టు శారీ, ఇది వచ్చేసి ఇది ఒక రకమైన పట్టు. ఇది చూడండి, ఇది డస్ట్ అయితే చూపిస్తాను. టోటల్ మనకి 6 శారీస్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నాయన్నది. సో ఇవి ఎంత నీట్గా వచ్చాయి, ఎంత క్లీన్గా వచ్చినాయి, మనం డ్రై వాష్ ఏం కెమికల్ వాడుతున్నాం, ఎప్పుడు ఏ కెమికల్ అయితే మిక్స్ చేస్తున్నాం, మీకు పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి పేపర్ పట్టు. చూడండి, ఇది అయితే ఎల్లో అండ్ బ్లాక్, ఇది ఒక ఫ్యాబ్రిక్, ఇది పట్టు. మనకి ఏ కెమికల్ అయితే యూజ్ చేస్తున్నాము, ఏది ఎంత వేస్తున్నాము అన్నీ కూడా మీకు చూపిస్తాను. దీన్ని ఎలాగా మనం మిక్సింగ్ అయితే ఎలా చేస్తున్నాం అనేది కూడా చూపిస్తాను. మనకి ఫస్ట్ అయితే మనం ఇది కలపడం చూపిస్తాను మీకు. నేనైతే 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు. ఇప్పుడు మనం అయితే ఒక స్టైల్ అయితే ఒక విధమైన చూద్దాం ఎలా అయితే చేయాలన్నది. 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. మనం ఇదేంటంటే కొంచెం మొత్తం మనం 2 లీటర్స్ వాటర్స్లో కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని శారీస్కి అయితే వేసుకుందాం. ఆ విధంగా చేద్దామండి ఇది. దీనికోసం నేను 2 కెమికల్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డస్ట్ ఫైటర్, ఇంకోటి వచ్చేసి డ్రై క్లీనింగ్, తర్వాత వచ్చేసి 2 షాంపూస్ అయితే తీసుకున్నాను. మనకి ఇందులో చాలా అయితే మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డస్ట్ ఫైటర్ అండి. ఇది చూడండి ఎంత వేస్తున్నాను. 2 లీటర్స్ వాటర్కి కూడా ఒక 10 ml అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి డ్రై క్లీనింగ్ MTO కెమికల్. ఈ వీడియో కూడా మనకి షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇది కూడా ఒక 10 ml వేసాను. తర్వాత షాంపూస్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుందాం. 2 షాంపూస్ అయితే తీసాను. మన ఇష్టం, ఒక 4 అయినా వేసుకోవచ్చు. చూడండి, షాంపూ అయితే వేసాను కదా, మిక్సింగ్ చేసుకుని తర్వాత ఇందులో ఏంటంటే మనకి పెట్రోల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం నార్మల్గా మనం సింపుల్గా అయ్యే పద్ధతిలో అయితే మీకు చెప్తున్నాను. మనకి డస్ట్ అంతా ఎలా పోతుంది, డ్రై క్లీనింగ్ ఎలా చేద్దాము వీడియోస్కి అన్నది చూపిస్తాను. చూడండి, మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే 6 శారీస్కి అయితే యూజ్ చేస్తాం. ఇదైతే మనం లొంగ పెట్టుకోవడం అంటారు. మనం ఇలా లొంగ పెట్టుకున్నాం అంటే మనకి ఈజీగా వర్క్ చేయడానికి అయితే వీలైతే అవుతుంది. మనకి ఫస్ట్ డస్ట్ ఎక్కువ ఉన్న శారీ అయితే తీసుకున్నాం. చూడండి, మనం తీసుకున్న కెమికల్ ఫస్ట్ కొంచెం కెమికల్ అయితే తీసుకోండి. ఇది 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి శారీ ఫాల్కి పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డస్ట్ ఫైటర్ అనేది వేసుకోవచ్చు. తక్కువ ఉంటే నార్మల్గా ఇలాగా కొంచెం కెమికల్ అనేది వేసుకొని మన హ్యాండ్తో రఫ్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇప్పుడైతే లైవ్లో చూపిస్తాను. చూడండి, ఇది ఎంత నీట్గా అయితే అయిపోతుందో చూసారు కదా. మనం ఓన్లీ ఇది శారీ ఫాల్కి అనేది పెట్టుకోవాలి, డస్ట్ ఫైటర్ వేసినప్పుడు ఎప్పుడు కూడా.
శారీకి అనేది తగలకూడదు, ఎందుకంటే కలర్ అనేది అంటుకోవడం జరుగుతుంది. చాలా నీట్గా అయితే చేయాలి, కలర్స్ అసలు అంటుకోకుండానే చూసుకోవాలి మనం అయితే మాత్రం. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ ఎప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చేది కలర్స్ అంటుకోకూడదని ఇస్తారు, మనం అది ముందు అది చూసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఇలాగా సారీ ఫాల్ అనేది తీసుకుని 2 సైడ్స్ కూడా మనం ఇలాగ రివర్స్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ ఇది మీకు మిగతా అన్నీ కూడా సారీ ఎండింగ్లో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కలర్ ఫిక్సర్ అండి. ఇదైతే ఒక 5 ml వేసాను చూడండి. మనకి ఇప్పుడు కూడా నేను చెప్తాను కదా 3 టబ్స్లో వాటర్ అయితే తీసుకోవాలి. మనం కలర్ ఫిక్సర్ అయితే వేసాం, తర్వాత మనం కలుపుకున్న లిక్విడ్ అండి ఇది కూడా ఒక చూడండి మనకి ఎంత కావాలంటే అంత ఒక 10 ml పైన వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని మనం సారీ అనేది ఇందులో డిప్ చేసుకోవడం అండి. ఇది ఫస్ట్ సారీ. మనకి ఇలా సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో కూడా డిప్ చేసుకుంటే మనకి డ్రై వాష్ అన్నది అయిపోయినట్టే. చూడండి, మనం ఎక్కువ అయితే దీన్ని ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే కలర్ అంటుకుని ఎక్కువగా అయితే ఉంటాయి. మనకు సారీది అనేది కూడా చాలామంది అయితే చెప్తారు, కలర్ ఫిక్సర్ వేసిన తర్వాత రంగు దిగట్లేదని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒకలా ఉంటుందండి. అన్ని చీరలు ఒకే ఫ్యాబ్రిక్ తీసుకుంటే మీకు కలర్ దిగవండి, ఎందుకంటే మన కలర్ దిగని ఫ్యాబ్రిక్స్ వాళ్ళు అయితే చూపిస్తారు. మనం ఎందుకనండి నేను 6 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను. మన కలర్ ఫిక్సర్ వేసిన తర్వాత కూడా లైట్గా అనేది మనకి కలర్ అనేది లైట్గా అనేది వదులుతుంది. చూడండి, మనకి సెకండ్ దానికి థర్డ్ దానికి చూడండి మీకు ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో మీరే చూసారు కదా. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలా ఉంటుందండి. కలర్ ఫిక్సర్ అనేది స్టాండర్డ్ అయితే కాదు. మీరు ఎవరి దగ్గరైనా సరే సీనియర్స్ని అడిగితే కన్ఫామ్గా అది అన్నది మీకు చెప్తారు. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు. దీనికి చూడండి, దీనికి కలర్ ఫిక్సర్ వేసాం కదా, దీనికి ఏ విధంగా వచ్చింది చూడండి. చాలా అంటే చాలా లైట్గా వచ్చింది. ఇందాక దానికి కొంచెం ఎక్కువ వచ్చింది, దీనికి కొంచెం లైట్గానే వచ్చింది. థర్డ్ దాంట్లో డిప్ చేసినప్పుడు ఇంకా లైట్గా వస్తుంది. చూడండి, మీరే చూసారు కదా, ఇంకా లైట్గా అయితే వచ్చింది. మనకి పైటంచి అయితే ఇలా పక్క తీసుకుని పెట్టుకోండి, వాటర్ కొంచెం డ్రై అయ్యేదాకా. ఆ తర్వాత అయితే మనం ఎండబెట్టుకుంటే సరిపోతుంది. పైటంచి మాత్రం ఇలా పక్క తీసి పెట్టుకోండి. అది మరి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కలర్స్ అంటుకోకుండా మనం జాగ్రత్త పడాలి కాబట్టి. ఏది కూడా మనకి మన కస్టమర్ని సాటిస్ఫై చేయడానికే చూడాలి ఏదైనా చేసినప్పుడు. ఇది చూడండి, మనకి నెక్స్ట్ ఇంకో సారీ అయితే పెడుతున్నాను. ఈ సారీ కూడా చూపిస్తాను మీకు. కలర్ అనేది మనం కలర్ ఫిక్సర్ వేసిన తర్వాత కూడా దీనికి ఎంత అయితే కలర్ అనేది వస్తుందో ఏదైనా చూపిస్తాను. మనం ఆల్రెడీ కెమికల్ వేసాం కాబట్టి మనకి MTO కెమికల్ ఒకటి ఉంటే సరిపోతుందండి. అది వేయడం వల్ల ఏంటంటే మనకు సారీ ఉన్న డస్ట్ అంతా సరే కిందకి అనేది డ్రై అయితే అయిపోతుంది. వాటర్ అనేది ఎవ్రీ సారీకి వాటర్ అనేది మార్చుకోవాలి మనకి, ఎందుకంటే డ్రై క్లీనింగ్ ఇచ్చింది కూడా మంచి వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి. మన దగ్గర అయితే ఏది కూడా స్టాండర్డ్గానే ఉంటుంది. ప్రతి సారీకి వాటర్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాం. దీనికి చూడండి వాటర్ అనేది ఎలా వచ్చిందో. కలర్ ఫిక్సర్ వేసిన తర్వాత కూడా ఇవి కూడా మన సారీస్ అన్నీ ఇలా అయితే చేసుకొని పెట్టుకున్నాం కదా. లాస్ట్లో ఇంకో సారీ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ సారీ వచ్చేసి మనకి టిష్యూ పట్టు. ఈ సారీ కూడా చూడండి మనకి ఏ విధంగా వస్తుందన్న. దీనికైతే టిష్యూ పట్టు కొంచెం డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఇది, అందుకని నేను ఒక 4 times అయినా నేను డిప్ చేయాల్సి వచ్చింది. ఇది వచ్చేసి చూడండి, మనం డ్రై వాష్ అయితే అయిపోయిన తర్వాత ఎంత నీట్గా వచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు మనం మిషన్లో పెట్టి చూపిస్తాను ఇవి ఏ విధంగా వస్తున్నాయో. మెయిన్ మనకి పాలు అనేది చూపిస్తాను అన్నిటికి. డస్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూద్దరు కానీ. సో చూసారు కదా, ఇవన్నీ డ్రై వాష్ అయితే అయిపోయినాయి సారీస్. చూడండి, మనకు ఫస్ట్ ఏ సారీ అయితే వాష్ చేసాం అదే సారీ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఫ్రంట్ పైటంచి పెట్టాం రోల్ ప్రెస్ మిషన్లో. మనకు బ్యాక్ సైడ్ మీకు ఏ విధంగా వస్తుందన్నది చూపిస్తాను నేను. మనకి చాలామంది అయితే కామెంట్ మనకి డ్రై వాష్ సారీస్ ఎలా చేయాలనేది ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి.
దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏ వీడియో కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో మన వీడియోని కూడా లైక్ చేయడానికి అయితే చేయండి, లైక్ చేయండి. ఇంకా మన వీడియోని కూడా షేర్ చేయండి. చూడండి, మీకు బ్యాక్ సైడ్ అయితే సారీ అనేది వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో సారీ. షైనింగ్ అని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, సారీ అనేది మనకి ఆల్మోస్ట్ కొత్త సారీలానే అంత షైనింగ్గా వచ్చింది ఇది. సో మన షాప్ అడ్రస్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కాకినాడ రమణీపేట సంపత్ సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుందండి డేవిడ్ డ్రై క్లీనర్స్, స్టేడియం వినాయక కేఫ్, స్టేడియం రోడ్డు. చూడండి సారీ ఫాల్ అనేది చూపిస్తాను మీకు ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఎక్కడ డస్ట్ అనేది కనిపించదు. చూడండి, మనకు ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీ సారీస్ ఎవరైనా ఇచ్చినా సరే వీడియో చేసి క్లియర్ పాయింట్ టు పాయింట్ చూపించమన్నా సరే చూపిస్తానండి నేను. మన దగ్గర అయితే అంత నీట్గా అయితే చేసిస్తాం. సారీస్ కానీ సారీస్ ప్యాకింగ్ కానీ మీరు చాలా మన ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ ప్యాకింగ్ ఎలా చేస్తాం అన్నది కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, అసలు డస్ట్ అనేది లేదు. ఇది వచ్చేసి మనకి టిష్యూ పట్టు సారీ అండి ఇది. సో మన ఫ్రంట్ అయితే పైటంచి పెట్టాను దీనికి. బ్యాక్ సైడ్ కూడా ఈ సారీ ఏ విధంగా వస్తుందన్నో చూపిస్తాను. సో మనకి వీడియోస్ కాదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది డ్రై క్లీనింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఇది చేయడం అయితే ఈ విధంగా చేయాలి. నేను అడిగితే మాత్రం ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు ఏ విధమైన సారీ అయినా మీరు ఎలాగైనా చేయగలుగుతారు. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే సారీస్ మనకి ఏ సారీ ఏ విధంగా చేయాలి, ఏ సారీ ఎలా చేస్తే బాగుంటుంది అన్న అవగాహన ఉండాలి. తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు. వీడియోస్లో మధ్య లక్షల్లో ఆదాయము ఇలా ఇవన్నీ చెప్తారండి. అవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చీరకి 50 రూపాయలు తీసుకున్న రోజుకి 500 చీర చేస్తే ఇలాగ ఇంత అమౌంట్ వచ్చేస్తుంది రౌండ్ ఫిగర్ అన్ని తమ్నెయిల్స్లో గట్రా పెట్టి చూపిస్తారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సారీస్ అన్నీ మీరు చేయగలగాలి. అవేమో ఏ విధంగా చేయాలన్నా చూడాలి. ఎందుకంటే సారీస్ డ్యామేజీలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలండి. చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ బిజినెస్లో అనేది. నేను ఏంటంటే మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ అయితే చేయండి. నేను క్లియర్గా దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకి 500 సారీస్ మనకి రావాలి అని అంటే అది చాలా కష్టమండి. అది ఫస్ట్ అయితే అది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఈ సారీ పాల్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సారీ కూడా ఫుల్ షైనింగ్ అండ్ ఎంత షైనింగ్ వచ్చిందో మీరే చూడండి క్లియర్గా. మనం ఏంటంటే సారీస్లో కొంచెం షైనర్ వేసుకున్నా సరే బాగుంటుందండి. సారీస్ అనేది మనకి మంచి క్వాలిటీ అండ్ అవుట్పుట్ వస్తాయి షైనర్ వేసుకుంటే. మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకో సారీ చూద్దాం. సారీ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సారీ అనేది బెల్ట్ కంటుకుంటే సారీ కూడా రివర్స్లో వస్తుంది. అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. సారీస్ అనేది ఏ విధంగా డ్యామేజ్ గట్రా కాకుండా నీట్గా అనేది మనకి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా నీట్గా అయితే పెట్టుకోవాలి. చాలామంది అయితే ట్రైనింగ్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే ట్రైనింగ్ అయితే లేదు. తర్వాత ఏంటంటే మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి ఏం లేదండి. మనకి వర్కింగ్ టైంలో ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు, అందుకని నెంబర్ ఇవ్వడం మానేసాను. సో మీకు నైట్ 8 to 9 నేను అవైలబుల్గా ఉంటాను. ఆ టైంలో అయితే నాకు కాల్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
నెంబర్ పెట్టినప్పుడు కూడా టైమింగ్ అయితే పెడతాను. ఆ టైంలోనే నాకైతే కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో ఈ శారీ చూసారు కదా, ఇది ఎంత నీట్గా వచ్చింది అన్నది మీకు బయట చూపించినప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ శారీ సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర కూడా చిన్న క్లారిటీ అయితే మీకు ఇస్తున్నానండి. ఈ మిషన్ కాస్ట్ కూడా చాలామంది అయితే ఎక్కువ మన కామెంట్స్ మిషన్ కాస్ట్ గురించి అయితే వస్తుంది. మిషన్ కాస్ట్ అనేది మీరు అక్కడ కంపెనీకి వెళ్ళి మాట్లాడితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మిషన్ కాస్ట్ అనేది మనం చెప్పడానికి లేదు. తర్వాత ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, లేదంటే తగ్గిస్తారు, ఏదైనా జరుగుతుంది. మనకి మిషన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,10,000 నుంచి అయితే ఉంటుంది. దానికి కిందనే ఉంటాయండి ఇంకానే. అంటే ఇప్పుడు మనం తీసుకున్న మోడల్లో నేను ఏ వీడియోలో చెప్పలేదు, ఇందులో చెప్తున్నాను. 3,10,000 నుంచి కిందకి ఉంటాయండి. అంటే మనం యూజ్ చేసే మిషన్లు ఏవైనా సరే. ఇది మన మిషన్ వచ్చేసి 2,75,000 అండి. ఇది మనకి తగ్గొచ్చు పెరగచ్చు, ఆ విధంగా అయితే ఉంటాయి. తర్వాత ఏంటంటే దీనికి ఒక రూము, ఇంకా ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నట్టే మీ ఇష్టం. దానికి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ మనకు షాపు ఇవన్నీ చూసుకోవడానికి మన కాస్ట్ వచ్చేసి 6 to 7 lakhs అయితే అవుతుందండి. దీని మీద బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ మిషన్కి ఒకటేనండి నేను చెప్పేది. ఇంకా హెయిర్ డ్రైయరు, వాషింగ్, శారీ వాషింగ్ మొత్తం ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఇంచుమించు 15 to 20 lakhs అయితే అయిపోతుంది మనకి. అవన్నీ చూసుకోవాలి. ఇవండి మెయిన్. ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ ఎల్లో పట్టు శారీ నేను చూపించాను కదా, ఈ శారీ కూడా చూడండి ఎంత షైనీగా వస్తుందో. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. నేను ఇలా వీడియోలో అన్నది మీకు కామెంట్స్ చదివి నేను మీకు వీడియోలో అన్నది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. సో వీడియో చూసారు కదా, ఈ శారీ కూడా చూద్దాం మనం ఏ విధంగా వస్తుంది అన్నది. ఇది ఏంటంటే మనకి హీట్ కూడా సెట్ చేసుకోవాలండి. ఏ శారీకి ఏ హీట్ అయితే సెట్ అవుతుందో ఆ శారీ అయితే మనం పెట్టుకోవాలి. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనకి హీట్ అప్ అండ్ డౌన్ అనేది అవుతుంటుంది కదా. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన శారీస్ పెట్టుకోవాలి, హీట్ డౌన్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ శారీస్ అయితే పెట్టుకోవాలి. సో మన వీడియో కనుక చాలామంది అయితే చూస్తుందని షేర్ చేయండి. మన వీడియో ఎంతమందికి అయితే షేర్ చేశారంటే మనం ఏంటంటే ఇది ఎవరికైనా సరే మనం చేసే వీడియో ఉపయోగపడాలని నేను చేస్తున్నాను. సో ఈ వీడియో వల్ల వేరే ఎవరికైనా చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే వీడియో అన్నది షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. లేదంటే మీలాంటి మరిన్ని కొంతమందికి ఉపయోగపడాలంటే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. చాలామందికి అయితే వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఇలాంటి వీడియోస్. సో చూడండి, ఇది కూడా శారీ ఫాల్ చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. సో ఇది వచ్చేసి మనకి పేపర్ పట్టు శారీ. ఈ శారీ కూడా చూడండి మనకి సెంటర్లో అయితే డిజైనింగ్ ఉన్నాయి. ఈ శారీ డిజైనింగ్ ఉన్న శారీ ఏ విధంగా మనకి బ్యాక్ సైడ్ అవుట్పుట్ వస్తుందో అన్నది చూపిస్తాను మీకు. మనకు చూడండి సెంటర్లో ఎలా రోల్ అవుతుందో కూడా చూపిస్తాను. చూసారు కదా, శారీ అయితే మనకి అవుట్ సైడ్కి అయితే వస్తుంది. బయట నుంచి అయితే బయటకు వచ్చింది ఏ విధంగా ఉన్నది అన్నది. శారీ చూసారు కదా, ఇది కూడా షైనీగా వచ్చింది శారీ. ఇది నార్మల్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి అంత క్వాలిటీగా అయితే వచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మనకు శారీ వచ్చేసి ఇది లాస్ట్ శారీ. తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.